హాయ్ అండి, నేను డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్. ఈ వీడియోలో టాయిలెట్ పోస్చర్ వల్ల, బయోమెకానిక్స్ ప్రాబ్లం వల్ల పైల్స్ ఎలా వస్తాయి. మీరు రాంగ్ యాంగిల్లో మోషన్ చేస్తుంటారు. మన రెక్టమ్ స్ట్రేట్ పైప్ కాదు, బెండ్ అయి ఉంటుందన్నమాట. సో సిట్టింగ్ పొజిషన్లో 90 డిగ్రీ యాంగిల్లో కూర్చుంటే ప్యూబోరెక్టాలిస్ అనే మజిల్ టైటెన్ అవుతుంది. అప్పుడు రెక్టమ్ బెండ్ అవుతుంది, స్టూల్ స్ట్రేట్గా బయటకు రాదు. అప్పుడు మీరు పుష్ చేయాల్సి వస్తుంది. అదే ప్రాబ్లం. స్క్వేటింగ్లో ఏమవుతుంది, స్క్వేటింగ్ పొజిషన్లో యాంగిల్ స్ట్రేట్ అవుతుంది, మజిల్ రిలాక్స్ అవుతుంది, ఎఫర్ట్ తగ్గుతుంది. సో ఇంకా మిస్టేక్స్ ఏం చేస్తుంటారంటే కాళ్ళు పాదాలు ఫ్లాట్గా పెట్టడం వల్ల పెల్విక్ రిలాక్సేషన్ జరగదు, పెల్విక్ మజిల్ రిలాక్సేషన్. సో టూ మచ్ ఫార్వర్డ్ లీన్ చేస్తుంటారు, ప్రెషర్ రాంగ్ డైరెక్షన్లో పడుతుంది అలా చేయడం వల్ల. సో మోషన్ అయిపోయాక కూడా కూర్చోవడం అన్నెసెసరీ వీనస్ ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది. సో ప్రతి ఎక్స్ట్రా మినిట్ రెక్టల్ వీన్స్ పైన లోడ్ పెంచుతుంది. మరి ఏం చేయాలి? ఫుట్ స్టూల్ యూజ్ చేయాలి, కాళ్ళ కింద స్టూల్ యూజ్ చేయాలి. నీస్ స్లైట్లీ అబౌవ్ ద హిప్స్, తొడలకు కొంచెం పైకి ఉండాలి నీస్, ఎప్పుడైనా యాంగిల్ స్ట్రేట్ అవుతుంది. స్లైట్ ఫార్వర్డ్ లీన్, కొంచెమే లీన్ అవ్వాలి, ఎక్కువ అవ్వద్దు, బట్ రిలాక్స్డ్ బ్రీతింగ్ ఉండాలి. సో పుష్ కాదు, రిలాక్స్ చేసి స్లోగా అలౌ చేయాలి మోషన్ని. 3 to 5 minutes మ్యాక్సిమం కంప్లీట్ చేయాలి. సో పోస్చర్ కరెక్ట్ చేస్తే, టైమింగ్ కరెక్ట్ చేస్తే మీకు మెడిసిన్ కూడా అవసరం లేదు, పైల్స్, హెమరాయిడ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవుతే మీరు పైల్స్ నుంచి బయటపడవచ్చు. థ్యాంక్ యూ.